సాంగ్ లేకపోతే ఊపు రాదు. ఏం చేస్తున్నాం మమ్మీ? కంచుతా మంగమ్మ మనవడా. చారీ గారు అదేంటి చారీ గారు? పర్లేదమ్మా ఉండమ్మా అక్కడే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి శ్రీనివాస్. సో ఇవాళ మేము మా ఆడబడుచు పెళ్లి చెప్పాను కదండి. సో లగ్న పత్రిక కూడా అయిపోయింది. ఇప్పుడు మేము పసుపు కొడుతున్నాం అనమాట. అంటే పెళ్లి పనులు మొదలెట్టడానికి నాంది పలకడానికి పసుపు కొడతామంటారు కదా. సో ఇవాళ మేము పసుపు కొడుతున్నామంట. సో ఆ పసుపుది చాలా సింపుల్గా అందరూ ఉన్న వాళ్ళతో మా వాళ్ళతో మా ఫ్యామిలీతోనే చేసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకొని సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఇప్పుడు మా వాళ్ళందరూ మా అత్తయ్య గారు మా చిన్నత్తయ్య గారు అందరం వచ్చారు. అందరం ఇప్పుడే ఈ పసుపు కొట్టే కార్యక్రమం చేసుకొని నెక్స్ట్ రేపటి నుంచి మా పెళ్లి షాపింగ్లు ఏంటి అవన్నీ రేపటి నుంచి మొదలు పెడదామని. సో ఇప్పుడు పసుపు కొట్టే కార్యక్రమం మొదలు పెట్టేద్దాం. లెట్స్ గో ఇంటు ది వ్లాగ్. పెద్దవాళ్ళకి చెప్పిన తర్వాత
సో ఇదిగో రోకళ్ళు రోళ్ళు అన్నీ ఇప్పుడే రెడీ చేసేసుకున్నాం అనమాట. కొంచెం లేట్ అయింది అన్నీ రెడీ చేసుకునేప్పటికీ, కానీ అన్నీ పర్ఫెక్ట్గా పద్ధతిగా చెప్పా కదా పద్ధతిగా చేయాలి అని చెప్పేసి అన్నీ నీట్గా అన్నీ రెడీ చేసుకొని ప్రస్తుతం ఇప్పుడు పసుపు కొట్టం స్టార్ట్ చేస్తాం. అంటే పెళ్లి పనులకి ఆరంభం పసుపు కొట్టం అంటారు కదా. సో అందరూ ముత్తైదులతో అంతా ఇది ఉండి మా ఫ్యామిలీ వరకే, ఇంకా ఎవరిని బయట యాక్చువల్లీ పిలవలేదు. సో టైం లేక పిలవలేదు అనమాట. అంటే అప్పటికప్పుడు అనుకున్నాం లాస్ట్ మూమెంట్లో ఇవాళ మంచి రోజు, చాలా మంచి రోజు అని డిసైడ్ చేసేసుకొని ఇలా మొదలుపెట్టాము. మా వాళ్ళందరూ వచ్చి ఇప్పుడే కొంచెం ఉన్న దాంట్లో సింపుల్గా ఉన్న దాంట్లో హ్యాపీగా చేసుకోవాలి అని చెప్పేసి ఇది ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు పసుపు కొట్టడం స్టార్ట్ చేసేద్దాము. పసుపు కొమ్మలి 3 సార్లు 3 గుప్పెళ్ళు వేయండి, ఒక్కొక్కళ్ళు ఒక్కటి వేయండి. సాంగ్ లేకపోతే ఊపు రాదు. ఏం చేస్తున్నాం మమ్మీ? ఇప్పుడు మిక్సీ వేసుకోవద్దాం వద్దా, తర్వాత లాస్ట్కి పసుపు పెట్టిందని చెప్తాం. దగ్గరగా చూడండి, పసుపు మెత్తగా ఇంత ఫైన్ గా ఎవరు పేస్ట్ చూడండి. దిస్ ఇస్ కాల్డ్ పసుపు కొట్టడం. దిస్ ఇస్ కాల్డ్ పసుపు కొట్టడం. కొడలేని అత్త గుణవంతురాలు, కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా ఏమమ్మా, పచ్చి పాల మీద మిగడేదమ్మా, వేడి పాల మీద వెన్న ఏదమ్మా. యాని సాంగ్ విన్నారా? దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు, దంచవే ఒడ్లు దంచవే. ఏమైంది? పెట్టు కూడా పెట్టదురా. అదే అయిపోయింది. కట్టినా నువ్వే దంచుతా మంగమ్మ మనవడా వడ్లు దంచుతా.
ఇప్పుడు చూడండి మాది పౌడర్ అయింది చూసారా ఏంటది ఏం పౌడర్ అదే మీరు చూడండి ఎవరిది పౌడర్ అయిందో చెప్పండి న్యాయంగా చెప్పండి ఏది పౌడర్ ఉంది కుంకుమ కుంకుమ కదా అదే ఎక్స్పీరియన్స్ అనమాట ఈ మధ్య నా సీరియల్స్ లో చాలా వాటిలో పసుపు కొట్టే సీన్స్ వచ్చాయి మామూలుగా ఇది ఇట్లా వచ్చేది కాదు నాకు నా ఎక్స్పీరియన్స్ ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఎలా నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు అనమాట మా వాళ్ళు అందరూ కలిపి మాట్లాడుతున్నారు ఏంటి మీరు మీ పసుపు మీద కలర్ ఇప్పుడు దీని మీద రీసెర్చ్ చేద్దామని అనుకుంటున్నాం మేము మీ పసుపు ఎందుకు కలర్ మారింది అంటే కుంకుమ కూడా అందులో వేసేసారు అనమాట ఇదంతా పసుపు పొడి అది పసుపు పొడి లాగైతే కనపడట్లేదు అలా కామన్ అమ్మా అది పసుపు కాదంట వాళ్ళు కొట్టిన పసుపు కుంకుమ పడిందని ఒప్పుకోవట్లేదు రోజు ఏదో డిఫరెన్స్ ఉందంట ఒప్పుకోవట్లేదు చూసారా అది మా పసుపే వాసంది మీ పసుపా అంటే మా పసుపు కలర్ డిఫరెన్స్ చక్కగా తెలుస్తుంది అనమాట ఎంత మందిలో చూసారా మిక్సీ వేయకుండా పొడి ఫైన్ పౌడర్ కొట్టాం మనం ఇది కూడా జల్లిస్తే అదే పౌడర్ వస్తుంది ఇది కూడా జల్లించి చూడండి అదే వద్దులేండి దయచేసి మమ్మల్ని మీరు ఇందులో ఎన్నో వాళ్ళకండి చారీ గారు అదేంటి చారీ గారు ఇది పసుపు రావు గారు ఇది పసుపా ఆంటీ మనకి దీని లోపలిది పడ్డది అందుకే కలర్ చేంజ్ అయింది మా చేతులే సాక్ష్యం మేము పసుపు కొట్టాము చూడండి ఏంటది మేము కూడా పసుపు రాసుకున్నాం అండి చేతులకి మాకు మేము కొట్టాం రాసుకున్నారు మేము కొట్టాం ఇది మాది కదా చూసారా ఈ ధనియాల పొడిలా ఉందంట చూసారా సేమ్ చూసారా ఏంటది మాది ఇంతకంటే మేము పసుపు కొట్టామనడానికి ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి కాదు మీరు చెప్పండి ఇందులో ఏది పసుపు ఇదిగో ఈ చెయ్యి సాక్ష్యం పసుపు కళ్ళజోడు తీసి మాట్లాడండి ఇది నేను కొట్టిన పసుపు ఇది ఎలా ఉంది కలర్ చూడు కాబట్టి కొంచెం చాలా కష్టం చేస్తాం కదా నీళ్ళు పడ్డాయి ఇది మేము కొట్టాం కష్టపడి ఇప్పుడు పౌడర్ చేసాం ఇప్పుడు నో మిక్సీ యూజ్ కాదంట ధనియాల పొడిలా ఉందంట అత్తయ్య చెప్తున్నారు చూసారా మేము కష్టపడి మిక్సీ కూడా వాడకుండా చక్కగా ఆర్గానిక్ గా ఓన్లీ రోల్లోనే కొట్టిన పసుపు చూడండి ఎంత బాగుందో అంటే ఇది మా వాళ్ళు ట్రై చేశారు కానీ ఇది ధనియాల పొడి అయింది పసుపు అవ్వలేదు అన్నమాట అది కొంతమంది వాళ్ళ ఇదిని బట్టి ఉంటుంది మేము మాత్రం పసుపే వేసాము ధనియాల పొడి నేను అనలేదండి మీ అక్కయ్య గారు అన్నారండి నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారీ గారు నాకు తెలియదండి దీనికి నేను పేరు పెట్టండి చేయండి రావు గారు ఏం చేస్తాం నేనే పడదాం ఛాన్స్ ఇవ్వట్లేదు నాకు పర్లేదమ్మా ఉండమ్మా అక్కడే పర్లేదమ్మా పర్లేదులే ఇప్పుడు దండం పెట్టు పర్లేదు చెయ్యి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకో కూర్చో నేను అందరికీ పెట్టా కదా నాకు ఎవరో కాలేజ్ దండం పెట్టుకుంటే మళ్ళీ వంచి మరీ పెట్టించుకుంటుందా సో మా పసుపు ఫంక్షన్ ఇట్లా జరిగిందండి పసుపు ఫంక్షన్ పసుపు కొట్టే ఫంక్షన్ ఇంకా హల్దీ పసుపు ఫంక్షన్ అది వేరు సో పసుపు కొట్టే ఫంక్షన్ చాలా సందర్శంగా ఇప్పుడు కూడా చూసారా నేను మాట్లాడుతున్నాను ఒక్కళ్ళు కూడా కామ్గా ఉండట్లేదు నా మైక్ ఇక్కడ ఉంది కాబట్టి నా
ఆగండి దయచేసి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి, మాట్లాడే అవకాశం. రికార్డ్ అవుతుంది. అసలు చూసారా ఇంత చెప్తున్నా కూడా మా వాళ్ళు ఎక్కడ ఆగట్లేదు. అక్కడ ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ అస్సలు ఆగట్లేదు. అత్త రా ముందుగా చీకట్లో ఎందుకు దాక్కున్నారా? సో అక్కడ మెషిన్ అస్సలు ఆగట్లేదు. సో ఇలా జరిగింది, ఇంత సందడిగానే ఉంది. ఇప్పుడు ఇంకా దీని తర్వాత కూడా కాసేపు సందడిగానే ఉంటుంది కానీ బట్ ఇది మా పసుపు కొట్టే ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శాంతి శ్రీనివాస్, బాయ్.